తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీల్లోనూ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించాలని నిర్ణయించింది. ఇక హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్స్లో కీలక మార్పులపై కేబినెట్లో చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంపై కూడా చర్చ జరుగుతోంది. ఇందిరమ్మ కుటుంబ బీమా, రెండో విడత రైతు భరోసా నిధుల సమీకరణపై కూడా చర్చిస్తోంది మంత్రివర్గం. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువల పెంపుపై చర్చిస్తున్నారు. 3 రకాలుగా భూముల విలువ పెంచాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గత 10 ఏళ్లలో జరిగిన అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణ కోరుతూ కూడా లేఖ రాయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక కేబినెట్ సమావేశానికి 3 మంత్రులు గైర్హాజరయ్యారు. అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. అజారుద్దీన్ ఢిల్లీలో ఉన్నారు. మంత్రి వివేక్ విదేశీ పర్యటనలో, పొన్నం ప్రభాకర్ కాశీ పర్యటనలో ఉన్నారు. దీంతో కేబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోయారు. మరోవైపు కాన్వాయ్ని తగ్గించుకుని సెక్రటేరియట్కు వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా 3 వాహనాల శ్రేణితో సెక్రటేరియట్కు వచ్చారు. ఇప్పుడు కేబినెట్ సమావేశానికి కూడా 3 వాహనాల కాన్వాయ్తోనే సచివాలయానికి వచ్చారు ముఖ్యమంత్రి. తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం సెక్రటేరియట్లోని 6వ అంతస్తులో కొనసాగుతోంది. 4 గంటల 30 నిమిషాలకు ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ ప్రారంభమైన కాసేపటికే విద్యాశాఖకు సంబంధించిన కీలక అంశం మీద చర్చ జరిగింది. విద్యార్థులకు అంటే ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు వారికి కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దాంతోపాటుగా ఇటు 10th క్లాస్ వరకు అందిస్తున్న విద్యార్థులకు అల్పాహారము, అదేవిధంగా పాలు అందిస్తున్న అంశానికి సంబంధించి ఇది కాలేజ్ విద్యార్థులకు కూడా అప్లై చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయించింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 25 లక్షల మందికి లబ్ధి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలోని 25 లక్షల మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం, అదేవిధంగా పాలను కూడా అందించాలని చెప్పేసి రాష్ట్ర కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 2025-26 బడ్జెట్లో దాదాపుగా 800 కోట్లను కూడా కేటాయించినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం ఇప్పుడు ప్రారంభం కాబోతున్న విద్యా సంవత్సరం నుంచే ఈ పథకాలను ప్రవేశపెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేశారు, రాష్ట్రంలోని విద్యార్థులు, స్కూల్ విద్యార్థులతో పాటుగా కళాశాల విద్యార్థులకు కూడా సన్న బియ్యంతో వారికి మధ్యాహ్న భోజనం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. దాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 8,565 కొనుగోలు కేంద్రాల్లో సుమారుగా 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగా, అదేవిధంగా సుమారు 6,000 కోట్ల పైచీలకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా కూడా వివిధ జిల్లాల్లో ఆయా కళ్ళాల్లో కూడా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి దాదాపు 1,50,00,000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే వచ్చినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అందులో 90 లక్షల మెట్రిక్ టన్నులను రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. అందులో దాదాపుగా 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేసింది. వీటితో పాటుగా మొక్కజొన్నకు సంబంధించి కూడా మొక్కజొన్న కూడా విపరీతంగా రాష్ట్రంలో దిగుబడి అయితే వచ్చింది. అందుకు సంబంధించి వివిధ జిల్లాల్లో పెద్ద ఎత్తున మొక్కజొన్న కొనుగోలు చేయాలని చెప్పేసి రైతుల నుంచి డిమాండ్ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఆయా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సుమారుగా 2,000 పైచీలకు కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న
ఆ, ఆ, ఉత్పత్తి అవుతున్నట్టుగా అంటే దిగుబడి వచ్చినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో సుమారుగా 9 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికీ సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. త్వరలోనే మిగతా ఏదైతే పేరుకుపోయిన మొక్కజొన్న కావచ్చు, ఇటు ధాన్యం కావచ్చు, వాటిని వెంటనే కొనుగోలు చేసేందుకు ఇప్పటికే సివిల్ సప్లై శాఖ అధికారులను, మార్కెట్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే త్వరలోనే అంటే ప్రస్తుతం రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దాదాపు 47 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటే మరొక వైపు ఈదురుగాలులు, వర్షాలు, అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కళ్ళల్లోనే పూర్తి స్థాయిలో మొక్కజొన్న తడిసిపోవడం, రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం అంతా కూడా నీటి పాలవుతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళల్లో ఉన్న ధాన్యం కూడా తడిసిపోతుంది. దీని ద్వారా రైతులు చాలా వరకు నష్టపోతున్నారు. అయితే ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. తడిసిన ప్రతి గింజను కూడా తాము కొనుగోలు చేస్తాం, చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే సుమారు 6,500 కోట్ల పైచిలకు నిధులను కూడా అంటే డబ్బులు రైతులకు, ఎవరైతే రైతులు ధాన్యాన్ని విక్రయించారో విక్రయించిన రైతులకు వారి ధాన్యానికి సంబంధించిన డబ్బులను 2 రోజుల్లోనే వారి ఖాతాల్లో జమ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇవే కాకుండా హ్యామ్ రోడ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హ్యామ్ రోడ్లను నిర్మించాలని చెప్పేసి హైబ్రిడ్ పద్ధతిలో ఈ నిర్మాణం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి గడిచిన కొన్ని క్యాబినెట్లో కూడా హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి వారు క్యాబినెట్ ఆమోదం తీసుకుంది. అయితే ఇందులో హ్యామ్ రోడ్లను నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు జిఎస్టీ అనేది పెను భారంగా మారింది. తద్వారా కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. అదే కాకుండా ఈ టెండర్లు కూడా ఎక్సెస్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన దానికంటే అధికంగా వారు కోట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జిఎస్టీని తొలగించాలా లేకపోతే జిఎస్టీని తగ్గించుకోవాలా అనే విషయానికి సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ హ్యామ్ రోడ్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా గడిచిన 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్న సమయంలో అక్రమ మైనింగ్ జరిగిందని, పూర్తిగా చాలా వరకు అక్రమంగా మైనింగ్ జరిగింది. ఎవరికీ కూడా అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పేసి గతంలోనే అసెంబ్లీలో స్పష్టం చేశారు. అందుకు సంబంధించి ఈరోజు సిబిసిఐడికి అక్రమ మైనింగ్కి సంబంధించి విచారణ కొనసాగించాలని చెప్పేసి ఒక లేఖను రాయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అందుకు సంబంధించి కూడా మరి కాసేపట్లోనే లేఖ రాస్తున్నట్టుగా కూడా రాష్ట్ర క్యాబినెట్ స్పష్టం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఇందిరమ్మ కుటుంబ బీమా, అంతకుముందు రైతు బీమా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా, దాని ప్లేస్లో ఇందిరమ్మ కుటుంబ బీమా, కుటుంబంలో ఏ ఒక్కరు ఏ కారణం చేత చనిపోయినా కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించే విధంగా, వారందరికీ ఇన్సూరెన్స్ కల్పించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆధార్ కార్డును ఆధారంగా చేసుకొని కుటుంబంలో ఎవరైతే చనిపోతారో అంటే చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందుకు సంబంధించిన విధి విధానాలను కూడా ఈరోజు ఖరారు చేసి అందుకు ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఇతర అంశాలు చూసుకున్నట్లయితే ఇటు పాలతో పాటుగా చేపల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందించాలని చెప్పేసి, చేపల కూర కూడా పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని మీద కూడా చర్చ చేస్తున్నారు. ఎందుకంటే చిన్న విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి చేపలను అందించాలి, ఏ చేపలో ఎలాంటి పౌష్టికాహారం లభిస్తుంది, ఏ విటమిన్స్ ఎక్కువగా సమృద్ధిగా ఉంటాయి, తద్వారా విద్యార్థుల మెదడు చురుకుగా పనిచేస్తుంది అనే అంశాలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యాశాఖ నుంచి, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ నుంచి కూడా ఒక నివేదిక అయితే తెప్పించుకుంది. దాన్ని త్వరలో కూడా అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర అంశాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి సంబంధించి పెద్దగా ఫోకస్ చేసినట్టుగా కూడా తెలిసింది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల నుంచి విదేశీ కంపెనీలను ఆకర్షించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీలో భూములు ఏవైతే ఉన్నాయో దాదాపు గత ప్రభుత్వమే 13,000 ఎకరాలను సేకరించింది. ఈ ప్రభుత్వం మరొక 10 ఎకరాలు లేదా 15 ఎకరాలను సేకరించాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి భూములను కొనుగోలు చేయాలని భూసేకరణ కోసం ప్రయత్నాలు అయితే చేస్తుంది. తద్వారా అక్కడ ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్స్, అదేవిధంగా జర్నలిస్టులకు కూడా అక్కడ ఇళ్ల స్థలాలను కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం క్యాబినెట్లో ఈ చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు,
బ్యూరోక్రాట్స్, అదేవిధంగా జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. కాబట్టి ఈ అంశాల మీద కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భోగి. థ్యాంక్ యూ సుధీర్.